ఇలా హిందుత్వం సంబంధించి అన్న హిందుత్వం మాట్లాడాల వద్దా? ఒక్కటి గుర్తుంచుకోరన్నా, బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస అని రాసి పెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2-3 అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం పహల్గాంలో అవయవాలు చూసి ఎన్కౌంటర్ చేసి చంపిరన్నా. ఎవరు చంపారు? ఎవరిని? ముల్దారం చూసి చంపిరన్నా. మంగళసూత్రం చూసి చంపారు. హిందుత్వం మాట్లాడాల వద్దా? హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడిని గులగొట్టిరన్నా. హిందుత్వం మాట్లాడాల వద్దా? హైదరాబాద్లో పెద్దమ్మ గుడిని గుల్చేసిరన్నా. మాట్లాడాల వద్దా అన్న? నిజామాబాద్లో ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ రియాజ్ అంటోడు కాల్చి పొడిచి చంపిరన్నా. హిందుత్వం మాట్లాడాల వద్దా అన్న? హైదరాబాద్లో గోరక్షకుడు సోను సింగ్ మీద ఇలా ఇబ్రాహిం అంటాడు కాల్పులు జరిపిండన్నా గోరక్షకుల మీద. మాట్లాడాల వద్దా అన్న? ఇలా హైదరాబాద్ డీసీపీ చైతన్య మీద ఇవాళ అన్సారీ అనేటువంటి మూర్ఖుడు ఇవాళ కత్తితో దాడి జరిపి చంపే ప్రయత్నం చేసినట్టు. మాట్లాడాల వద్దా అన్న? ఈ దేశంలో మత మార్పులు జరుగుతున్నాయి. హిందుత్వం మాట్లాడాల వద్దా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు లెక్కనే ఇవాళ హిందువులను బానిసలుగా చూస్తుంటే ఆ బానిస బతుకుడా హిందువుల పడ చైతన్యం తీసుకొచ్చి హిందువులందరూ ఓట్ బ్యాంక్ మార్చుడా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి వచ్చినామా లేదా? ఏం జరిగిందో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చే స్థాయికి ఎట్లొచ్చినామన్నా? ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓట్ బ్యాంక్ నన్ను అమిత్ షా గారు పిలిచిరన్నా. నన్ను పిలిచి బండి నన్ను సార్ నాకు అధ్యక్షుడు వద్దు సార్, నేను చాలా జూనియర్ సార్, నాతో కాదు సార్, చేయడం కష్టం సార్, నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే చెప్పారు, నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు, అదే కొట్లాడ హైదరాబాద్లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు, నువ్వు ధర్మం కోసం కొట్లాడు, నేను ఫ్రీగా ఇస్తున్నాను కొట్లాడు అంటే నేను చెప్పిన సార్ ఇంత విశ్వాసం నమ్మకం నా మీద ఉంచింది సార్. ఇవాళ దేశం గురించి పక్కన సార్, నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 12% ఉన్న ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారు సార్. తెలంగాణ రాష్ట్రంలో 80% మంది హిందువులు ఉన్నారు సార్. ఈ 80%లో కనీసం 40% హిందువులు ఓటు బ్యాంక్ మార్చే అవకాశం నాకు ఉంది సార్, నాకు అలా ఫ్రీడమ్ ఇచ్చేయండి సార్ చెప్పి ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం తగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్లో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఇలా 40 మంది గెలిచిరంటే భాగ్యనగర్లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిరన్న. ఇలా కరీంనగర్లో మొట్టమొదటిసారి మీరు అందరు నన్ను గెలిపించారంటే ఏ రోజైతే కేసీఆర్ కరీంనగర్ గడ్డకొచ్చి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని మాట్లాడితే ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులంతా ఒకటై భారతీయ జనతా పార్టీ కార్యకర్తతో పాటు హిందూ ధర్మ రక్షకులందరూ ఒకటై ఎస్ నేను హిందువులు తప్ప బొందుగాని కాదు, ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులకు స్థానం తప్ప బొందుగాళ్లకు స్థానం లేదు అని చెప్పి గడపకు తిరిగి హిందుత్వం దమ్మేందో చూపెట్టి హిందూ సంఘటన శక్తి ఏందో చూపెట్టి హిందువులు ఓట్ బ్యాంక్ గా మారితే ఏ విధంగా విజయ పరంపర కొనసాగుతుందో చూపెట్టి మొట్టమొదటిసారి హిందువులందరూ గెలిపించిన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న. గల్లా ఎగురు ఎస్ కరీంనగర్ లో హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా మాత్రమే నేను గెలిచిన, నా కార్యకర్తలు హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు కాబట్టి నన్ను గెలిపించడని బరాబర్ గల్లా ఎగురుసం తిరిగే దమ్ము నీకుందా నాకుందన్న మీ అందరి ఆశీర్వాదంతో మీరు ఇచ్చే ధైర్యంతో మీరే బలంగా భావించి నేను చెప్తుంది వాళ్ళ
ఇలా దుబ్బాకలో కానీ హుజరాబాద్లో కానీ మునుగోడులో కానీ వేల మంది కార్యకర్తలు పనిచేసిరన్న. ఈ పనిచేసిన కార్యకర్తలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యంగా రావాలి. ఈ ఎన్నికల్లో గెలిస్తే రామరాజ్యం రావాలి, మోడీ రాజ్యం రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఈ మైనార్టీల కొమ్ము కాసే విధానం పోవాలి. ఇలా హిందూ ఓటు బ్యాంకు దమ్మేందో చూపడితే ఈ మైనార్టీల కొమ్ము కాసే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేపటి నుంచి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని హిందువులకు కొమ్ము కాసే పరిస్థితి తీసుకురావాలని ఒక కసితో పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. 8 మంది శాసనసభ్యులు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లో జై శ్రీరామ్ భారత్ మాతాకి జై, జై నరేంద్ర మోడీ అని చెప్పి నినదిస్తేనే ఇవాళ అక్కడున్న ప్రజలు ఓట్లేసి గెలిపించిన విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఆదిలాబాద్లో ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ. ఇలా పాయల శంకర్ ధర్మం కోసం పనిచేసే కార్యకర్త నాకు గెలిచిండన్న. పాయల శంకర్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇవాళ ముస్లింస్ అంతా ఓట్ బ్యాంక్ గా మారి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తే అక్కడున్న హరీష్ రావు హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పనిచేస్తూ జై శ్రీరామ్ అని గర్జించి గాండ్రించింది. కాబట్టి ఎన్నికల ప్రచారానికి నేను కూడా వేరేనా, ఆదిలాబాద్ వేరేనా నా మీద కేసు బుక్ అయిందన్న. ధర్మం గురించి మాట్లాడితే సిర్పూర్ కాగజ్ నగర్ వేరేనా నా మీద కేసు బుక్ అయిందన్న. ఇలా హరీష్ రావు ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పనిచేస్తారు కాబట్టి సిర్పూర్లో కాషాయబ్ జెండా రేపరపలాడిందన్న. ఇలా ముదోల్ బైన్సా మీ అందరు తెలుసు, 12 ఇండ్లు పేదోళ్ళు ఇల్లు కాలబెట్టారన్న. బూడిదైనాయి, బంగారంగా ఎత్తుకపోయారు. ఎంఐఎం పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు ఎత్తుకపోయారు. పెళ్లి పెట్టుకున్నాడండి, పత్రికలు చూస్తే మనం కాలేదు ఆ మంటలలో పేదోడు. ఇలా పెళ్లి పత్రికలు కూడా ఇంట్లో కాలబెట్టిన పరిస్థితి మనం చూస్తాం. సకినాలు చేస్తుంటే ఉచ్చబోసి ఆపినటువంటి పరిస్థితి మనం చూస్తామన్న బైసాలో. ఇలా 12 ఇళ్లను ఇలా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుకు వచ్చి ఇవాళ అక్కడ 12 మందికి, ఇక 12 కుటుంబాలకి ఇల్లు కట్టించి 25 కుటుంబాల ఫర్నిచర్ గురించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా ముదోల్లో గెలిచింది ఎవరన్నా? హిందుత్వం గెలిచింది. ధర్మరక్షణ కోసం పనిచేసే కార్యకర్తలు గెలిపించారన్న. నిర్మల్లో భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు గెలిపించారన్న. నిజామాబాద్లో అదే, ఆర్మూర్లో అదే, గోషామాల్లో అదే. పార్లమెంటు స్థానాలు కూడా అన్ని కూడా ఈ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు కష్టపడి పనిచేశారు కాబట్టి ఇవాళ 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిచామన్నా, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. నేను మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో గెలిచేది తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓట్ బ్యాంక్ పక్క మారుతారు, మార్చి తీర్థం. నేను ముస్లిం మతాన్ని కించపరచలేను, నేను ముస్లిం మనవోళ్ళని కించపరచలేను. ఎవరి ఆలోచన వాది. కానీ నా నరేంద్ర మోడీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అది ముస్లింలకు ఇస్తున్నాడు, క్రిస్టియన్లకు ఇస్తున్నాడు, హిందువులకు ఇస్తున్నాడు. మరి ఓటు ఎందుకు వేస్తలేరన్నా? బీజేపీకి వేస్తారన్నా? వాళ్ళు వేస్తారన్నా? నేషనల్ హైవే చేస్తున్నాడు నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో. నేషనల్ హైవే హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ, రైల్వేస్ కు నిలుస్తున్నాడు, హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ. బియ్యం ఇస్తున్నాడు, హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ బియ్యం ఇచ్చేది. టాయిలెట్స్ నరేంద్ర మోడీ హోళ్ళు హిందువులకు ఇవ్వలే, కమ్యూనిటీలు హిందువులకే కట్టియాలే, 15th ఫైనాన్స్ హిందువులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకు ఇయ్యలే. హిందూ ముస్లిం క్రైస్తవ సంబంధం లేకుండా ఇస్తున్న సందర్భంలో కూడా నరేంద్ర మోడీ ఇన్ని ఇస్తున్నా కూడా ఇవాళ మైనార్టీలందరూ ఓట్ బ్యాంక్ మరి జుబ్లీస్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయలేదో ఇలా వాళ్ళ గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరైతే వాళ్ళని రెచ్చగొట్టినో మసీదులు కేంద్రంగా ఓటు బ్యాంక్ పార్టీకి చేసి మసీదులకు వెళ్ళి ముస్లింలకు మెసేజ్ ఇచ్చి బీజేపీని ఓడగొట్టండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఇలా ఎవరైతే మసీదులు కేంద్రంగా మౌలానాలు, ఇమాంలు ఇలా మెసేజ్లు పంపారో వాళ్ళు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నా హిందుత్వం? అరే 12% ఒక్కడిస్తే ఏం కాదు, కానీ 80% హిందువులు ఓటు బ్యాంక్ మారుతున్న విశ్వాసం నమ్మకం లేదు. మారుస్తామా లేదా? మార్చాలా లేదా? ఇలా కరీంనగర్ కేంద్రంగా చెప్తున్నా 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం, మోడీ రాజ్యం 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. జైళ్ళకు పోయినా
హత్యలు జరిగినాయి. కాసేపు జెండా కడితే బీఆర్ఎస్ పార్టీ లోపటేసింది. ఇలా కాసేపు జెండా అంటేనే కాంగ్రెస్ పార్టీ లోపటేస్తున్నది. ఎంఐ పార్టీ 15 నిమిషాలు చంపుతాడు, నరికి చంపుతాడు. వాడు సెక్యులర్ వాది. గోహత్య చేస్తే సెక్యులర్ పార్టీ, గుళ్ళ మీద దాడులు చేస్తే సెక్యులర్ పార్టీ. అరే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా హిందూ ఎక్కడైనా మసీదు కూల్చిన సందర్భం ఉందా? ఎక్కడన్నా మరి గుళ్ళం కూర్చే మాట్లాడితే తప్పు, హిందుత్వం మాట తప్పు అంటే ఇంకా హిందువులు బానిస బతకాలన్నా? ఒకసారి ఆలోచించండి. నేను రెచ్చగొట్టడానికి చెప్తలేనన్నా, వాస్తవాలు చెప్తున్నాను, వాస్తవ విషయాలు మాట్లాడుతున్నాను. మసీదులు కూలాలంటలేను, అందరూ మంచి ఉండాలని కోరుతుండాను. కానీ దేవాలయాలే ఎందుకు కూలుతున్నాయి? గోహత్యనే ఎందుకు జరుగుతున్నది? మాకెందుకు ఓటేస్తలేరు? నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేస్తలేరు? మసీదులు కేంద్రంగా మీరు కాంగ్రెస్ పార్టీకి బీఐజేపీకి ఎవడు పోటీ అయితే వాళ్ళకి ఓట్లేస్తారట, బీజేపీని ఎవరు ఓడగొడితే వాళ్ళకు ఓటేస్తారట. ఇదేం పాలసీ? మేము త్రిపుల్ తలాక్, ముస్లిం మహిళల రక్షణ కోసం నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ తీసుకొస్తే ఇలా ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఎస్, ముస్లిం మహిళలను మా ఆడబిడ్డలుగా భావిస్తాం. ముస్లిం మహిళలకు అన్యాయం జరగదనే ఇలా నరేంద్ర మోడీ గారి కఠిన నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఇలా మనం స్వాగతిస్తున్నాం తప్ప ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఎంఐఎం పార్టీకి ముస్లిం మహిళలు క్షేమంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, ముస్లిం మహిళలు దర్జాగా బతకాలని చెప్పి ఎంఐఎం పార్టీకి లేదు, వాళ్ళకి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీకి లేదు, వాళ్ళకు మద్దతు మొన్నటి వరకు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి లేదు. వీళ్ళందరూ సెక్యులర్ వాళ్ళే. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన హిందుత్వం కోసం మాట్లాడితే, కానీ మతతత్వ పార్టీ బండి సంజయ్ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నాడు. బండి సంజయ్ ఇండియా పాకిస్తాన్ అంటున్నాడు. బండి సంజయ్ హిందుత్వమే మాట్లాడుతున్నాడు. అంటే అభివృద్ధి మాట్లాడినా, హిందుత్వం మాట్లాడినా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పోయేటువంటి కార్యకర్తలు నేను. భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేసే కార్యకర్తలం మనం. కాసేపు జెండాను ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేసే వరకు కష్టపడి పనిచేసే కార్యకర్తలం మనం. కసితో పనిచేసే కార్యకర్తలం, సంకల్పం తీసుకొని పట్టుదలతో పనిచేసే కార్యకర్తలం. అందుకే ఈ కరీంనగర్లో 2,25,000 మెజార్టీతోని ఈ హిందూ సమాజం నన్ను గెలిపించింది. కాబట్టి మీరందరూ గడపకు తిరిగి హిందుత్వం యొక్క దమ్మేందో చూపెట్టారు. కాబట్టి ఇవాళ బండి సంజయ్ హిందూ ధర్మం కోసం పనిచేస్తాడు. ఇలా అగ్రరాజ్యాల్లో 10వ స్థానంగా చేర్చని చెప్పి ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు 18 గంటల వయసైందన్నా. ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారి ముఖం లోపల అలసట కనబడ్డదా? ఎప్పుడన్నా జ్వరం వచ్చిందా? ఇవాళ మనం 1 గంట పాదయాత్ర చేయమంటే నడుము నొస్తుందన్నా, కాలు నొస్తుందన్నా, బీపీ అన్నా, షుగర్ అన్నా చెప్పమా? ఇవాళ అటువంటి మహానుభావుడు రోజు 18 గంటలు పనిచేస్తాడు. అమెరికా పోతాడు, రాత్రి వస్తాడు, పొద్దున 8 గంటలకే మన కార్యక్రమంలో